V1 వార్తలకి స్వాగతం. టీఆర్ఎస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నవీపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకే పాటుపడిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కొరకు ఎల్లవెల్లలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రపంచానికి చాటుతామన్నారు. దేశ భవిష్యత్ మనుగడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్మించిన భారత రాజ్యాంగమని గుర్తు చేశారు. యువత దేశ భవిష్యత్కు పునాదులు కావున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశలను అనుచరులు ఉంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆదర్శంగా నిలవాలని అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నర్సింగ్రావు, తెడ్డు, పోసెట్టి, లోకం నరసయ్య, వడ్డే రవి, సొసైటీ చైర్మన్ అబ్బన్న తదితరులు పాల్గొన్నారు. చేసుకున్న తర్వాత మన అంబేద్కర్ గారి ఆశయాలన్నీ కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. వారు ఏదైతే సంకల్పం చేశారో ఆ విధంగా మనమందరం కూడా అదేవిధంగా మరి తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల ప్రకారమే మనం తెలంగాణ సాధించుకున్న తర్వాత దాంట్లో దిశగా ఈరోజు తెలంగాణ మరి అభివృద్ధి చెందిన తరుణంలో మరి అంబేద్కర్ ఆశయాలు ఇంకా ఉండాలి, అందరూ కూడా సమానంగా మరి హక్కులు ఉన్నప్పుడే అంబేద్కర్ గారు వాళ్ళు అప్పటికి కూడా శాంతిస్తారు. వారు అప్పుడు ముందున్నాయో అవన్నీ తప్పకుండా ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎవరైతే ధనికులు ఉంటారో, ఎవరైతే మరి ఆస్తిపరులు ఉంటారో మరి వారందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందరం కూడా ఒక జీవి ఆత్మను కూడా మరి శుద్ధి చేసుకొని నేను కూడా మనిషే, వాళ్ళు కూడా మనుషులే అనే ఒక భావనతోటి అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆ విధంగా అందరం కూడా సమానంగా హక్కుగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క వారికి హక్కు ఉంది. మిత్రులారా, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతదేశానికి దశ చూపించినటువంటి వ్యక్తి, ఈ రాజ్యాంగం మొత్తం యావత్ ప్రపంచం గర్వించదగ్గ రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి అదేవిధంగా పార్టీ నాయకులకు, పత్రికా సోదరులకు, యువకులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఒక మార్గదర్శకుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉంటేనే ఈ దేశానికి ఒక దశ చూపించినటువంటి వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే ఈ దేశంలో చట్టాల్ని, మరి ఈ దేశంలో రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని, ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే వ్యక్తులకు ఖచ్చితంగా శిక్ష పడాలని రాసినటువంటి, భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ అనేక మంది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఘనంగా మరి వాళ్ళ నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని మరి ఏదైతే బోధించు, సమీకరించు, పోరాడు అనే నినాదంతో ఆ రోజు అంటరానితనానికి వ్యతిరేకంగా, ఆ రోజు ఏదైతే కుల నిర్మూలనానికి వ్యతిరేకంగా మరి గ్రామాలలో మరి మూడో విశ్వాసాలతో పాటు మరి నేను అనే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు అనేక రకాలుగా ఉద్యమాలు జరుగుతున్న దాంట్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజల్ని చైతన్యం చేసి మరి ఆ రోజు నుంచి మరి అందరినీ కూడా చైతన్యం చేసి నా ప్రజలందరికీ కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరికీ కూడా మరి హక్కులు కావాలంటే ఒక భారతదేశానికి ఒక నిర్దిష్టమైనటువంటి రాజ్యాంగం కావాలి అని రాసిచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి వ్యక్తి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకే ఇవాళ ఈ దేశంలో మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ దేశంలో ఇంకా అనేక రకాలుగా ఇవాళ అంటరంతంతో పాటు నువ్వు నేను మరి ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణతో పాటు ఇంకా అనేక రాష్ట్రాలలో మరి ఇంకా అక్కడక్కడ ఇవాళ పెత్తందారి వ్యవస్థ కావచ్చు, మరి ఇవాళ చట్టాల్ని వాళ్ళ చేతులకు తీసుకొని ఇంకా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ పరిపాలనలో ఇవాళ ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పంజాబ్ కావచ్చు, అదేవిధంగా గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరి ఇంకా ఉత్తర భారత్ కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాలలో ఇంకా అణగారిన వర్గాలని ఇంకా చదువుకుంటే కావచ్చు, ఇంకోటి పెళ్లి మంచి గ్రాండ్గా చేసుకుంటే కావచ్చు, లేకపోతే ఒక స్థాయిలో వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇంకా అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ రాజకీయాల కొరకు ఈ దేశంలో మేము అన్ని రకాలుగా చెప్తున్నటువంటి బీజేపీ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇవాళ దేశంలోని కులము, మతము అని భావించు అనే పరిస్థితులు ఇంకా 75 సంవత్సరాలైనా ఇంకా తీసుకొస్తా ఉంది. అందుకే దేశంలో బలవంతమైనటువంటి చట్టాన్ని వాళ్ళకు అవసరమున్న దాంట్లో రాజ్యాంగ పరంగా మార్చాలని
ఉన్నటువంటి పార్టీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. అందుకే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది మేధావులు ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కుల్ని ప్రజలకు దగ్గర చేయాలి కానీ ఇవాళ దూరం చేయడానికి మళ్ళీ వాళ్ళకు హక్కుల్ని కాలరాచి కొత్త సిద్ధాంతాలు రాయాలనే పరిస్థితిని మన ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్తా ఉన్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికి కూడా ఇవాళ సమాన హక్కు సమాన జీవితంతో పాటు అన్ని రకాలుగా ఓటు హక్కుతో పాటు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి. దానికంటే ముందు విద్యతో పాటు ఇవన్నీ కూడా మనం అందరం కూడా చదువుకుంటేనే ఇవాళ అన్ని రకాలుగా ముందుకు పోతామని చెప్పినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఇవాళ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మన ప్రభుత్వంలో గతంలో ప్రభుత్వంలో మరి ఇవాళ అనేక రకాలుగా విద్యాపరంగా అన్ని రకాలుగా ఇవాళ ప్రజలకు దగ్గర అయినటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వాలు చెప్పినటువంటి మాటలకు మరి చేస్తున్నటువంటి విధానాలకు ఇవాళ తేడాల్ని గమనించాలి. ఎన్నికల కోసం అవసరాల కోసం మరి ఒక మాట అవసరం దాటిన తర్వాత ఇంకొక మాట అనే పరిస్థితి ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఏదైతే రాజ్యాంగపరం వచ్చినటువంటి హక్కుల్ని సాధించుకోవడం కొరకు అందరం కూడా ఐక్యతతో కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాం. జై భీమ్.